ఎప్పటికైనా తెగాల్సిందే ఇది. మనం తరం ఉన్నాం కాబట్టి ఆయన ఉన్నాడు కాబట్టి అన్ని పేపర్లు సేకరించగలిగినాం. మనం దానికి హక్కు ఉండకపోతే దీన్ని పట్టుకొని పోరాడాల్సిందే. అందరికీ నమస్కారం. నా పేరు కల్లూరు నాగేంద్రారెడ్డి, ఒల్లూరు శివలక్ష్మి కల్లూరు సర్పంచ్ మరి భర్తని నేను. ఒక 4-5 రోజుల క్రితం నేను భూ ఆక్రమణ చేశానని, సచివాలయానికి సంబంధించి దానం ఇచ్చి మా అమ్మ మా నాన్న పేరు రాశానని, నేను ఇల్లు భూ ఆక్రమణలో కట్టానని నా పైన కొన్ని పత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో అంతా కూడా రావడం జరిగింది. దానికి సంబంధించి ఒక బాధ్యతాయుత పౌరునిగా, సంఘంలో ఒక పేరున్న వ్యక్తిగా దాన్ని వివరించాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఉన్న ఈ స్థలము 744/1A సంబంధించిన స్థలం ఇది. ఈ 744/1A వచ్చేసి 88 సెంట్లు ప్లస్ 2 సెంట్లు దావ కలిపి 90 సెంట్లుగా ఇది ఉండింది. దీంట్లో ఇతని పేరు ఏనుగు చెన్నారెడ్డి. దీంట్లో ఇటుపక్క ఉన్న 45 సెంట్లు ఇతని దగ్గర నుంచి నేను కొనడం జరిగింది. వీళ్ళ తండ్రి గారైన పాపయ్య గారి దగ్గర నుంచి ఇటుపక్క ఉన్న 45 సెంట్ల స్థలము నేను కొనడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒకే రోజు అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ అనుభవించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుక్కున్నా. రిజిస్ట్రేషన్కు పోయిన టైంలో ఇది 22A కింద ఉంది అనే విషయాన్ని గౌరవ ఎంఆర్ఓ గారు తెలియజేయడం జరిగింది. ఎందుకు 22Aలో ఉంది అనే దాని మీద నేను విశ్లేషించి తీస్తే, దీనికి సంబంధించి మనం ఇక్కడ కూర్చునే స్థలానికి సంబంధించిన గూగుల్ మ్యాప్, ఈ మ్యాప్కు సంబంధించిన దాంట్లో ఈ గ్రీన్ మార్క్ ఏదైతే వేసి ఉన్నామో ఈ గ్రీన్ మార్క్ అంతా కూడా పూర్తిగా 9 ఎకరాల 98 సెంట్లు భూమిని ప్రభుత్వం వారు 10/11/1981 సంవత్సరం లోపల గజెట్ చేసి భూమి ల్యాండ్ అక్వైర్ చేసినారు. అంటే ఈ గ్రీనింగ్కి సంబంధించినది మాత్రమే ల్యాండ్ అక్వైర్ చేసినారు. ఈ పైన ఉన్నటువంటి 744/1A ఏదైతే ఉందో దానికి సంబంధించిన హక్కుదారులు వీళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఇది బై మిస్టేక్ ఏం జరిగిందంటే ఆర్ఎస్ఆర్కు సంబంధించిన దాంట్లో టోటల్గా వాళ్ళు ఈ 744/1A 88 సెంట్లు అడిషనల్గా పడింది. ఇది ఎట్లా చెప్తానో అడిషనల్గా పడిందంటే కనుక టోటల్ ఆర్ఎస్ఆర్ ప్రకారము ఈ మొత్తం ల్యాండ్ అక్వైర్ చేసిన దానికి సంబంధించి 10 ఎకరాల 86 సెంట్లు చూపిస్తూ ఉంది. గజెట్ కలెక్టర్ గారి నుంచి జారీ అయిన గజెట్. ఈ గజెట్లో 9 ఎకరాల 98 సెంట్లు మాత్రమే ఉంది. 9 ఎకరాల 98 సెంట్లు ప్లస్ 88 సెంట్లు కలిపితే టోటల్గా ఆర్ఎస్ఆర్లో పొరపాటున పడడం వలన ఒక చిన్న మానవులు చేసే పని కాబట్టి తప్పిదం జరిగింది. ఆ తప్పిదం ఈరోజు ఇంత సమస్యకు దారితీసింది. నాకు ఎంతసేపు ఉన్నా నేను కొనింది పట్టా. ఈ పట్టాలు పొరపాటున దాంట్లో పడడం వలన 22లో పడడం వలన ఆర్ఎస్ఆర్లో తప్పుగా నమోదు కావడం వలన దాన్ని నాకు రిజిస్టర్ చేయలేకపోయినారు వీళ్ళు. దీన్ని చేర్చుకునే దానికోసం వీళ్ళు కలెక్టర్ గారి దగ్గర పెట్టడం జరిగింది. కింద నుంచి రిపోర్ట్ అయిన కలెక్టర్ గారు కింద నుంచి రాసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ ఉంది. ఇంత కాస్ట్లీ అయిన ఇల్లును ఎవరన్నా ఇంత తక్కువ వాల్యూ ఉండే ప్లేస్లో వచ్చి అది ఆక్యుపై చేసి కట్టడం అనేది అవసరమా? నాకు మనం ఇంతో సంఘంలో గౌరవం పెట్టుకొని నేనే ఈ సర్పంచ్ 2001 నుంచి ఇప్పటి వరకు 3 కాలనీలు నిర్మించిన. మా అమ్మ పేరు పెట్టుకోవాలని గవర్నమెంట్ అక్వైర్ చేసి డబ్బు ఇస్తా అంటే వద్దనే నేను. గవర్నమెంట్ డబ్బు ఇస్తే ఒక రోజుతో పోతుంది. నా తల్లి పేరు ఉంటే జీవితాంతం ఉంటుంది అని చెప్పి ఆలోచనతో నేను పట్టా ల్యాండ్ కొని నేను ఈరోజు వాళ్ళకందరికీ పేదలందరికీ పట్టాలు ఇచ్చిన. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.